రాజ్యమేమో నెక్స్ట్ ట్రిప్, ఉమ్, ఉమ్, ఇంకోటి రైతు రుణమాఫీ. ఉమ్, ఇప్పుడైతే గ్యారంటీ 5 ఏళ్లలో రైతుల రుణమాఫీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అవసరం కూడా అవుతుంది. అవును. ఉమ్, ఎందుకంటే అప్పులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు ఈ ఆ, గిట్టుబాటు కాక ఇబ్బంది పడి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడుతున్నది ఎక్కువ ఉన్నది. ఉమ్, కాబట్టి రైతుల కష్టాలను బేస్ చేసుకుని రుణమాఫీ చేయాలి. అవును. ఉమ్, అది చేస్తానని రేపొద్దున హామీ ఇస్తాడేమో తెలియదు. ఉమ్, అక్కడ అమలు చేశాడు కాబట్టి విజయ్ ఒకటి, వీళ్ళిద్దరిది ఒకటి కోయిన్సైడ్ అవుతుంది. ఉమ్, విజయ్ జగన్ తరహాలో మాటలే ఉన్నాయి అక్కడ, ఉమ్, అమలు చేస్తున్నాడు అతను. అవును. అలే సేమ్ చివరి ఏడాది కాకుండా మొదటి ఏడాది నుంచి మొదలు అమలు పెట్టారు. అవును, వీళ్ళు ఇంకా ఒక ఏడాది వదిలేశారు అది టీడీపీ. కాబట్టి అక్కడ చేస్తున్నాడు అతను. కానీ జగన్ లాగానే అయిపోతాడేం తెలియదు అక్కడ ఏమో మేబీ పరిస్థితి. అదే కదా, ఇంకా 4.5 ఏళ్ళ టైం ఉంది. కానీ ఒకటి, విజయ్ వచ్చిన తర్వాత సంక్షేమం విషయంలో కొంతవరకు సక్సెస్ అయితే ద్రవిడ పార్టీలకి షాక్ ఇచ్చి ఇప్పుడు అన్నాడీఎంకే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు నిన్న కూడా 3 ఎమ్మెల్యేలు వచ్చి చేరారట. అన్నాడీఎంకే కూడా ఒక షాక్ ఇచ్చారు. కరెక్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో రివర్స్ అవుతున్నట్టుంది. అవునా? లేటెస్ట్ గా జరుగుతున్నది ఏంటంటే, ఇతను ఏం చేశాడంటే విజయ్, నేను అంది జగన్ కి ఇతను కంపారిజన్ అదే. జగన్ ఏమన్నాడు, తెలుగుదేశం ఏమో 23 మంది ఎమ్మెల్యేలను తీసేసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చింది. జగన్ ఏం చెప్పాడు, ఎవరైనా సరే రావాలంటే రాజీనామా చేసి వచ్చి చేయమన్నాడు. ఎవరు రాలా. చివరికి వల్లభనేని వంశీ వీళ్ళని కూడా పార్టీలో కన్వైన్స్ తీసుకోవాలి.